గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మో అమ్మో, ఎక్కడైనా ఊర్లో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు. ఈ ఊరేంటో ఊర్లో ఉన్న మనుషులంతా తేడాగా ఉన్నారు. బతికుంటే బల్సాగు తిని బతకచ్చు. వెళ్ళిపోదాం పదలుడు. నేను రాను మావయ్య. ఒరే అల్లుడు, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది సినిమాల్లో చూడడానికి బానే ఉంటది, రియల్ లైఫ్ లో కాదురా. నా మాట వినరా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకముందే ప్రాణాలకు తెగించాను. ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ప్రాణాలు పోతున్నాయని పారిపోమంటావా? నేను చైత్రకు చెప్పాను మావయ్య, ఈ ఊరంటూ దాటితే తనతోనేనని. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు. స్నేహం కోసం అంతకు మించి చేయడానికే మేమంతా నీతో ఉన్నాం రా. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు బావా. మన ప్రయత్నం మనం చేశాం సీను. మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనం చైత్ర కోసం వచ్చామని తెలిస్తే శవాల్గా మిగులుతాం. వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది కాదు గురుగారు. సీను, నన్ను వెధవని చేసినందుకు నేను బాధపడటం లేదా? వీళ్ళు చెప్పేది కూడా విను. వాడికి ఈ విషయం తెలియడానికి ముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మీ అక్క కూతురు వాడి వల్ల చనిపోయినా మీరు వాడిని ఏమీ చేయలేకపోయారు. చైత్ర వాళ్ళ అమ్మ నన్ను వాడి నడు రోడ్డు మీద నరికేసినా సరే వాడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి తన కోసం ఏదో చేస్తానంటున్నాడుగా, చేయనివ్వండి. వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. చూడు సీను, రేపు మన ఇంట్లో పూజ ఉంది. చైత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఏంటిలా వచ్చావు? అమ్మా, అది రేపు పొద్దున మా ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం. అందుకని మీరు కూడా వస్తే బాగుంటుందని. అది మీరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. పెట్టావు కదా. చైత్ర, ఈ ఊర్లో నిన్ను కాశీ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు. అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేరు. నీకున్న ఒకే ఒక ఆధారం సీను. ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. రేపు మా ఇంట్లో పూజ ఉంది. నువ్వు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. అక్కడ పెట్టు. ఏం మాట్లాడవేంటి? తప్పుకో. తను వస్తుందా రాదా? అరే పట్టుకున్నది వదలడానికి కాదు, ఒక్కసారి వదిలినందుకే ఇక్కడ దాకా వచ్చాను. మరెందుకు వచ్చాను? అక్క చెప్పింది నిన్ను నమ్మొచ్చని. అక్క చెప్పిందని నమ్ముతున్నావా? నేను ప్రేమించాను కాబట్టి నమ్ముతున్నాను. చంపేయండ్రా కొడుకుని.
ఎవరిని అడిగొచ్చావే? కాశీ అంటే అంత తేలిగ్గా ఉందా? కాశీ వాడు వదిలేమని చెప్పు కాశీ. కాశీ నీ దండ కొడతాను కాశీ. చంపేశాను వదిలేమని చెప్పు కాశీ. వదిలేమని చెప్పు కాశీ. చైత్ర నాది, నా పెళ్ళాం సత్యంత వరకు నాతోనే ఉంటది. కాశీ కాశీ వదిలేయండిరా, వదిలేయండిరా, వదిలేయండి. ఏంట్రా ఇంకా చంపలేదని చావడానికి వచ్చావా? ఏంటే అరుస్తున్నావు? ఉన్న చోటే పాతేస్తా. నీ కొడుకు ఇంట్లో ఉంటే చెప్పు, లేకపోతే వచ్చాక చెప్పు. నిన్నటి దాకా చైత్రాన్ని దొంగతనంగా తీసుకెళ్దామనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు, నీ కొడుకు, నీ మంది ఊరు జనం చూస్తుండగా చైత్రాన్ని తీసుకెళ్తా. ఏం పీక్కుంటారా పీక్కోండి. రేయ్, నా కొడుకు గురించి నీకు తెలియదు. ఈ ఊర్లో అడిగితే చెప్తారేమో నీ కొడుకు గురించి. మా ఊర్లో అడగకుండానే చెప్తారు నా గురించి. ఒక్కసారి మా ఊర్లో అడుగు పెట్టి చూడు, నేనేంటో నీకే తెలుస్తుంది. చెప్పాడికి నేను చెప్పానని చెప్పు. ఈ సీనుగాడు సీన్ మొదలయ్యాక సైడ్ ఆర్టిస్ట్ ఎవడైనా సైలెంట్ అయిపోవాల్సింది. పదమా. నా కొడుకును వదిలే ప్రసక్తే లేదు. వాడికన్నా ముందు వాడి ఊర్లో మనముండాలి. పదండ్రా. చావడానికి పార్వతీపురం నుంచి ఇక్కడి వరకు వచ్చావు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? నా కొడుకు వచ్చేంత వరకు.
ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను రా. ఈ ఊరు జనం ముందు నిన్ను చంపిదని తీసుకొస్తాడు నా కొడుకు. చంపేనే కాశీయాన్ని. కాశీ No.